ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉద్యమాలు చేయడం, ప్రజలు తిరగబడడం, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు తిరగబడడం అన్నీ చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వేసి కాంగ్రెస్ పార్టీ ముందు నిలబడి కాంగ్రెస్ కోసం కలబడే ఓ సర్పంచ్ని కూడా కాంగ్రెస్ నాయకులు చూడకుండా ఇష్టానుసారంగా పోలీసు వాళ్ళు అదుపులో తీసుకుని చిత్రహింసలు చేసే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కాడ్లాపూర్లో ఉన్న భూముల్ని గుంజుకునేటట్టు ప్రభుత్వం చేస్తూ ఉంటే ఆ ప్రభుత్వానికి ధీటుగా కాంగ్రెస్ సర్పంచ్ నిలబడి మరి ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్న తరుణం కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అని ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే నేను తొక్కుకుంటూ వచ్చిన అంటే ఇప్పుడు అధికారులను తొక్కుంటూ వచ్చిండా లేకుంటే రైతాంగం వాళ్ళకి తొక్కుకుంటూ ఈరోజు అధికారులు ఊగుతున్నాడు అంటే మీరు ఏం చెప్తారన్న? అయితే ఆయనకు రేవంత్ అన్నకు మైండ్ గేమ్ ఎప్పుడు ఏ టైంలో ఎట్లా చేయాలి, ఏ నిమిషంలో ఎట్లా చేయాలి, ఏ సంవత్సరంలో ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలంటే బాగా ఆయనకు తెలుసు. ఆయన ఎక్కడ నేర్చుకుంటాం మాకైతే తెలియదు కానీ తెలుసు. ఆయన మాటలకు నమ్మి తొక్కుకుంటూ వచ్చిండంటే ఆయన ప్రత్యర్థులను తొక్కుకుంటూ వచ్చిండా లేక జనాలను తొక్కుంటూ వచ్చిండా అనే మాట మాకు ఇప్పుడు అర్థమవుతలేదు. మేమేమనుకున్నామంటే అక్కడ అన్యాయం చేస్తున్న కొన్ని ప్రభుత్వాలను ఇంకా వేరే కొంచెం జనాలకు ఉల్టా చేసే నాయకులను తొక్కుంటూ వచ్చిండేమో అని నమ్మినాం మేము. కానీ తీరా చూస్తే మాస్ అంటే నిరుపేదలనే తొక్కుకుంటూ వస్తుండేమో అని ఇప్పుడు అనిపిస్తున్నది. అది అట్లా ఈ భూములు తీసుకొని అభివృద్ధి కోసం చేయడానికే లేకుంటే అభివృద్ధి పేరుతోటి కబ్జాల కోసం తీసుకుంటా ఉన్నారా? అభివృద్ధి లేదన్న. అభివృద్ధి వాటి ప్రతి ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి చెప్తుంది. అభివృద్ధి పేరును అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ఏదైనా గవర్నమెంట్ పనిచేస్తుంది. అభివృద్ధి ఎక్కడ చూస్తే అభివృద్ధి ఏం లేదు. అభివృద్ధి అంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న స్థానిక సర్పంచ్ నేను కాబట్టి అభివృద్ధి గురించి బాగా మాట్లాడితే గవర్నమెంట్కి మంచిగా ఉండదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. ఇంకా నేను మాట్లాడాల్సిన స్టెప్ ఇంకొక టైం ఉన్నది. మేము ఒక స్థానిక ఎమ్మెల్యే కొంచెం టైం ఇస్తున్నాం. ఇంకా కూడా కొంచెం నమ్మకంతో టైం ఇస్తున్నాం ఆయన. ఎందుకంటే ఆమె బిడ్డ పెళ్ళి ఉంది కాబట్టి ఏదేదో మానవత్వం ఇంత భూములు మా 100 ఎకరాల భూములు పోతున్నాను చిన్న మానవత్వం అనేది మా తాను ఉన్నది కాబట్టి ఇంకా ఆయన పెళ్లి కోసం ఓపిక తీసుకొని ఉన్నాం. ఇప్పుడు మా గ్రామంలో ఉన్న అనేకలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఆవేదన బాధతోనే బరాబర్ మాట్లాడతారు. ఇట్లా జరుగుతాయా దొర అని కూడా నేను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ సార్ కూడా చెప్పిన. ఇంకా నేను కూడా ఓపిక తీసుకున్నాడు. ఏంటంటే మానవత్వం, ఆయన బిడ్డ పెళ్ళున్నది, మన నుంచి ఆయన బాధపడొద్దని ఒక చిన్న ఆలోచనతో ఆగినాము. ఆయన పెళ్ళి అయిపోయిన తర్వాత 15వ తారీఖు మొత్తం ఆయన కంప్లీట్ అవుతాయి. 16వ తారీఖు ఇట్లా మాకు రెస్పాన్స్ అనేది లేకుంటే పరిణామాలు అనేది చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే దిగొచ్చి దౌర్జన్యానికి పాల్పడింది అనుకోండి, అప్పుడు ఏం చేయడానికి? తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చచ్చిపోయారన్నా? తెలంగాణ ఉద్యమంలో ఒక 11 మంది చచ్చిపోయారు. అవునా? తెలంగాణనే మాలింది. ఇక్కడ 30 మందిని చచ్చిపోతాం. కాలాపూర్ భూములు మళ్ళా చచ్చిపోతాం, బరాబర్ చచ్చిపోతాం. ఇప్పుడు వాళ్ళకున్న ఎకరా భూమి పోయినాక ఆయన పిల్లగాడు పోయి రోడ్డు మీద పడ్డాన తర్వాత ఆయన ఉండేం లాభం సత్యం లాభం? పెద్ద మనిషి నిర్ణయం తీసుకొని చచ్చిపోతాడు. ఆయన చూసి నువ్వు ఆపవా? అంత మూర్ఖత్వం పనిచేస్తావా? నువ్వు అట్లా చేయడానికి ఉన్నదా? ఏం అభివృద్ధి చేస్తే ఒక పక్కల నువ్వు అభివృద్ధి భూసేకరణ చేసి అక్కడ అభివృద్ధి చేసి చూపెట్టి అక్కడ 10 కుటుంబాలు నాశనం అవుతుంటే 1000 కుటుంబాలు బాగుపడుతున్నాయి. దీనికోసం మేము అభివృద్ధి చేసినామని నా ముందరికి తీసుకొచ్చి చూపెట్టి నువ్వు అప్పుడు మేము కూడా భూసేకరణ చేస్తే దానికి సానుకూలంగా ఉంటాం. నువ్వు అభివృద్ధి పేరు చెప్పి దళారుల ఘటన ఇంకా చూస్తున్నావు. రేపు పొద్దుగాల ఈ 20 లక్షలు 30 లక్షలు కట్టించి 100 కోట్లు రేపు పొద్దుగాల తిన్నికే ప్రయత్నం చేస్తున్నావు అనే ఆలోచనకు మేము వచ్చినాము. నువ్వు అభివృద్ధి ఏం అభివృద్ధి చేస్తావు? అభివృద్ధి ఏ గవర్నమెంట్ వచ్చిన అభివృద్ధి పేరు చెప్తారు. నిరుపేదల మాస ఉంటారు, భూములు గుంజుకుంటారు. అభివృద్ధి చేసేవాడు ఎట్లుంటాడు? ఆయన ఇప్పుడు అభివృద్ధి చేసేవాడు ఎట్లుంటాడు? 1000 ఎకరాల ఒక ఎమ్మెల్యే కానీ ఒక స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నంతన 100 ఎకరాల భూమి ఉంటుంది మినిమం. అంతన ఒక 700 కోట్ల పైసలు ఉంటాయి. అవి తీసుకొచ్చి జనాలకు వంచు. నిజమైన నాయకుడు నువ్వు అప్పుడైతావు. అరే పేదలతోనున్న భూములు తీసుకొని పేదలతోనున్న పంటలు లాక్కొని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ఇప్పుడు స్థానికంగా మన తన ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 110 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కడన్నా నిరుపేద ఎమ్మెల్యే ఉన్నాడా? స్థానికంగా ఆడ ఎమ్మెల్యే కాకముందు మన తన 10 కోట్లు 20 కోట్లు ఉంటాయి. ఎమ్మెల్యే అయినాక 1000 కోట్లు వస్తున్నాయి. నువ్వు ఎక్కడ అభివృద్ధి చేస్తున్నావు? ఎవడు ప్రతి నాయకుడు అంతే, ఈ నాయకుడు ఆ నాయకుడు అని కాదు. ప్రతి నాయకుడు చెప్పే మాటలు వేరుంటాయి, చేసే పని వేరుంటుంది. అది ఆ రకంగానే ఉంటారు. కాబట్టి నిరుపేదల దగ్గరికి రాకుండా, నిరుపేదలను ఇబ్బంది పెట్టకుండా, పేదల భూములు గుంజకుండా ఎవడైతే పాలన చేస్తాడో వాని వైపే రేపు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ముందరికి పోతాయి.
ఇప్పుడు నేను పేదల పక్షవాతిని, పేదల కోసం కొట్లాడేటోడిని, రాబోయే రోజుల్లో 10 ఏళ్ళు కూడా భూములు గుంజుకున్నా కూడా నాకే ఓటేస్తారని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఓటేస్తారా? ఆయన ఓటు వేయించుకునే కెపాసిటీ, మైండ్ కెపాసిటీ ఆయన దగ్గర ఉన్నది. ఈరోజు నేను ఇంత మాట్లాడుతున్నా కదా, రేపు పొద్దుగాల నన్ను ఏమైనా చేసి, నా గ్రామ ప్రజలను ఏమైనా చేసి మోసపూరితంగా చేస్తే ఓట్లు వేస్తారు, ఇక నమ్ముతారు. అరే ఈరోజు ఒక ఎకరం భూమి పోతున్నా అంటే 20 లక్షలు ఇచ్చి రేపు పొద్దుగాల నాకు ఇంత బీరు ఓపించి బిర్యానీ పెట్టి ఓటు వేయించుకుంటాడు. అంతకుమించి ఏం చేయడు మమ్మల్ని. అభివృద్ధి పేరుతోనైతే ఓటు వేయించుకోడు. అభివృద్ధి పేరుతోని ఓటు వేయించుకునే పార్టీలు ఇక్కడ లేవు. ఎవరైనా ఈ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా సరే అభివృద్ధి పేరుతోనే అభివృద్ధి చేసి ఓటు వేయించుకుంటున్నామనే పార్టీలు ఇవ్వని కూడా లేవు. అభివృద్ధి చేసి ఓటు వేయించుకునే పార్టీలు 1, 2 ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్నాయి. మేము ఆ పార్టీలో వైపే మొగ్గు చూపుతాం, బరాబర్ చెప్తున్నాం. ఇప్పుడు ఒకవైపు ఏమో మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు, మరోవైపు ఏమో రాత్రి పూట ఆ సర్వేలు, డ్రోన్ తోటి సర్వేలు నిర్వహిస్తున్నారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ ధర్నాకు ప్లస్ ఆ సర్వేలకు ఏది చేసినా కూడా ప్రభుత్వం గుంజుకునేటట్టు అవపడతా ఉంది. ఏం చేస్తారు చివరి వరకు? ఏం చేస్తామంటే చూస్తాం. ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఇన్ఛార్జ్ ఆర్డీఓ కానీ మతానికి అయితే గ్రామసభ వచ్చి పెడతామన్నారు. ఎప్పుడు పెడతారు అనేది మాకు డేట్ చెప్పలే, ఏం చెప్పలే, పెడతామన్నారు. ఆ రోజు మేము అక్కడ గ్రామసభలో జిల్లా కలెక్టర్ని ఖచ్చితంగా నిలదీస్తాం. మా దానికి నువ్వు గెజెట్ నెంబర్ ఇచ్చిన ఫిబ్రవరి 13 తారీఖు నుంచి ఇన్ని రోజులు ఏమేమి జరిగింది, ఏమేమి చేసినామో అన్నీ మేము చెప్తాం. మేము ప్రతిరోజు ఏం చేస్తున్నామో, నువ్వు ఎందుకు స్పందించలేవు, ఈ రోజు ఎందుకు వచ్చినామని మేము క్వశ్చన్ చేస్తాము. ఆయన ఏం చెప్తాడు అనేది ఫైనల్ డిసిజన్ ఆయన చెప్పిన తర్వాత భూములు కాళ్ళపూర్లో ఇయ్యము, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, వెళ్ళిపో అని చెప్తాం. లేదు ఇయ్యమని మా ఇంటికి 10 మంది పోలీసులు పెట్టి నువ్వు తీసుకుంటా అని కూడా చేస్తే మా ఏళ్ళు ఇట్లా కట్ అయిపోయినా సరే కానీ సంతకం పెట్టే ప్రసక్తి అయితే ఉండదు. ఇప్పుడు మీరు ఈ కాంగ్రెస్ రాజ్యాధికారంలో సర్పంచ్గా ఎన్నుకోబడిర్రు, ఇక నాకంటూ కొంచెం పరపతి ఉంటుంది, అధికారం ఉంటుందని మీరు కూడా అనుకుని ఉంటారు. కానీ ఇదే కాంగ్రెస్లో మిమ్మల్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లడం పైన ఆ విషయాన్ని మీరు ఏ విధంగా తీసుకున్నారు? పోలీస్ స్టేషన్ పైన పోలీసు వాళ్ళు నన్ను, నేనైతే ఒక ఉన్న మాటనే చెప్తాను, లేని మాట చెప్పాను. పోలీస్ స్టేషన్కి నన్ను పోలీసు వాళ్ళు అయితే తీసుకుపోలేరు. మా మాకు మద్దతు తెలిపడానికి హరీష్ రావు వస్తామని నాయకులకు, రైతులకు చెప్పిండు. చెప్పిన తర్వాత అక్కడ స్టే చేస్తాం అనుకున్నాం, బయట స్టే చేద్దాం అనుకున్నాం. స్టే చేద్దాం అనుకున్నప్పుడు పోయి మా వాళ్ళు పోయి పర్మిషన్ అడిగారు. పర్మిషన్ అడిగితే మేము పర్మిషన్ ఇవ్వమన్నారు. ఎందుకు ఇవ్వమంటే మీరు అక్కడ ఉన్న టెంట్ కాడ చేసుకుంటే పర్మిషన్ అవుతుంది, లేకపోతే బయట టెంట్ వేసుకుంటే మేము పర్మిషన్. అంటే బయట టెంట్ వేసుకుంటే నువ్వు ఎందుకు పర్మిషన్ ఇవ్వవు? మేము రోడ్ల మీద వచ్చి టెంట్ వేస్తలేం. బస్ స్టాండ్ కాడనో లేకపోతే ఎంఆర్ ఆఫీస్ కాడనో కలెక్టర్ కాడకొని వస్తే ముట్టడి చేయనీకనో మేము ధర్నాలు చేయనీకొని వస్తే నువ్వు పర్మిషన్ ఇవ్వకు. మా ఊళ్ళో చిన్న జాగా, ఇక్కడ చిన్న జాగా ఉందన్న, ఈ జాగా చిన్న ఉన్నది, బయట గడ వేసుకుంటాము, మైక్ పెట్టుకుంటాము, 2 టెంట్లు ఎక్కువ వేసుకుంటాం, పర్మిషన్ ఇవ్వని అడిగినాం. ఇవ్వమని మమ్మల్ని మమ్మల్ని డిస్కరేజ్ చేశారు. డిస్కరేజ్ చేసినప్పుడు మేము బరాబర్ మేము డిఎస్పీ తానికి, ఎస్పీ మీద తానికి స్థాయి అయితే మాది కాదు. అక్కడ ఎస్ఐ ఉన్నాడు కాబట్టి ఎస్ఐ దగ్గర గట్టిగా మాట్లాడితే మాకు పర్మిషన్ ఇస్తా అన్న ఆలోచన చేసినాం. అయినా మూర్ఖత్వంగా ప్రవర్తించారు. ఒక దిక్కు ఎస్ఐ, సిఐ పైన ఉన్న అధికారులతోని, పైన ఉన్న ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడుతూ, మేము ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం వినిపిస్తూ, మమ్మల్ని ర్యాసిగా తిడుతూ, సిఐ ఏం మాట్లాడుతూ ర్యాసిగా తిడుతూ పని చేసుకుంటూ వచ్చారు. మేము ఒక ప్రజాప్రతినిధిని 2 సార్లు సర్పంచ్ అయిన నాయకుందనా నేను పోలీస్ స్టేషన్కి పోతే నా ఫోన్ గుంజుకొని పక్కన పెట్టి మాట్లాడుతారు. అంటే ఇది ఎక్కడ న్యాయమేనా ఈ గవర్నమెంట్కు? ఇది మంచిగా అనిపిస్తుందా? నేను అన్నీ మాట్లాడితే గలీజుగా ఉండదు. ఓ గవర్నమెంట్ ఒక రూలింగ్ పార్టీలో ఉన్నా నేను మాట్లాడితే బాగుండదు, అవతలకు ఇంకా ఇబ్బంది, అవతలకు మంచి బ్రహ్మాస్త్రం లేక దొరుకుతుందని చెప్పి నన్ను నేనే కంట్రోల్ చేసుకొని మాట్లాడలేకపోతున్నాను. కానీ రోజు పరిణామాలు పెరుగుతున్నాయి కాబట్టి నా ఆవేదన మొత్తం బయటకు వస్తుంది రోజు. అట్లా ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు, ఈ అరాచకాలు మీరు చూస్తూ ఉన్నారు. ఈ 10 ఏళ్ల పాటలో నేను మళ్ళీ అది 10 ఏళ్ళు నాకే కట్టబెడుతున్నారు జనం అనుకుని మాట్లాడుతాను. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇక్కడికే రావదలిస్తే మీరేం చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి గ్రామ ప్రజలను ఒప్పించిన భూములు అయితే ఇయ్యరు. నేను ఒకవేళ నా స్వార్థానికి ఈరోజు ముందలు ఉండి రేపు పొద్దుగాల నేను రేవంత్ రెడ్డికి లొంగిపోయినా గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రం భూములు అయితే ఇచ్చే ప్రసక్తి అయితే లేదు, ఇయ్యరు. భూముల విషయంలో ఇంత ఇబ్బంది పెట్టిండు కదా, మళ్ళీ గెలిపిస్తారు? ఇక్కడ కష్టం సార్, నేను ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక నమ్మకం మీద ఇక్కడ కాలాపూర్ అంటే పరిగిలు ఉన్న మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డికి ఒక ఇల్లు లెక్క. ఇది మాజీ ఎమ్మెల్యే 4 సార్లు గెలిచిన హరీశ్వర్ రెడ్డి, ఆయనకు ఒక ఇల్లు లెక్క ఉండే. 4 సార్లు గెలిపించారు, ఆయన కొడుకును కూడా ఒకసారి గెలిపించారు. నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇంత ఇది చేసి నేను కాంగ్రెస్కు మంచిగా ఉండి ఓటు అనేది ఓటు బ్యాంకు ఈ టీఆర్ఎస్కు లేకుండా బీజేపీకి మలిచిన. ఇక్కడ కాంగ్రెస్
రేవంత్ రెడ్డి ముఖం చూసో రామ్మోహన్ రెడ్డి ముఖం చూసో ఓట్లు వేయలే. ఇక్కడ ఒక పుల్లన్న ముఖం చూసే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు 204 ఓట్లు లీడ్ ఇచ్చారు. పరిగి మండలంలో ఆయన ఎన్నుకున్న పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. ఆయన తన లక్షల రూపాయలు తిన్నారు. ఆయన నుంచి పెద్దగా అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవ్వడేయలే. మేము ఒక్క రూపాయి తినకుండా ఏం చేయకుండా కూడా లీడ్ ఇప్పించినట్టే నేను ఎంత కష్టపడ్డానో ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరు ఆలోచన చేయాలి? స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ ఆలోచన చేసి ఈ విషయాలను గమనించాలి. ఆయనకు అసలు ఇవన్నీ ఏం లేవు. రేపు పొద్దుగాల ఇండస్ట్రీ పార్క్తో భూములు వస్తున్నాయా, మనకి ఇంకా వేరే ఏమైనా వస్తున్నాయా అనే ఆలోచన తప్ప వేరేం లేదు. ఏమని అంటే గవర్నమెంట్ అభివృద్ధి చేస్తున్నాము, వేరే పార్టీలు వచ్చి ప్రతిపక్ష పార్టీలు వచ్చి మనం వాళ్ళ రైతులను పోయి రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు, వాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళు గట్ల చేస్తారు, మేము ఇట్లా చేసుకుంటూ పోతామన్న ఆలోచన తప్ప వేరేం లేదన్న. కుల్లకి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఫైనల్ టచ్ కాలాపూర్లో ఇడిచిపెట్టాలి. భూములు అనేది కాలాపూర్లో ఇండస్ట్రీ పార్క్ కోసం ఇడిచిపెట్టు. దాని పేరు మాట్లాడకు. బయట ఎక్కడన్నా వేసుకో. రాళ్ళు చెట్లు గుట్టలు ఉన్నతోనే వేసుకో, అంతే. ఇక్కడికి నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం అయితే ఇయ్యం. ఒకవేళ నువ్వు తీసేస్తే మొత్తం ఉన్న 1200 మంది జనాలను తీసుకుపోయి ఏమన్నా పెట్టి అందరిని పెట్రోల్ పోసి అంటూ పెట్టి భూములు తీసుకో. ఏదో అర్థంగా ఉంటుంది. అంతకుమించి ఏం లేదు.